గగనం పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసేసాం. తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో నవంబర్లో రిలీజ్ చేస్తున్నాం. సో రెండు లాంగ్వేజెస్లో చేయడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్కు చాలా టైం తీసుకుంటుంది. సో టోటల్ కంప్లీట్ చేసి ఇప్పుడు రీ రికార్డింగ్ డిటిఎస్లో ఉన్నాం. సో అది కంప్లీట్ చేసి నవంబర్ 2nd వీక్ రిలీజ్ ప్లాన్ చేసాం. ఒక డిఫరెంట్ కంటెంట్తో రాధామోహన్ గారు ఆకాశం అంతా తీస్తున్నప్పుడే చెప్పారు ఇది గగనము కంటెంట్. చాలా బాగా అనిపించి నాగార్జున గారికి చెప్పడము, నాగార్జున గారు యాక్సెప్ట్ చేసి ఇది 2 లాంగ్వేజ్లో చేద్దామని ముందుకు రావడం. ఒక డిఫరెంట్ ఫిలిం, ఒక కమర్షియల్గానే ఉంటూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ చేసిన స్క్రిప్ట్ ఇది. సో డెఫినెట్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ గగనం ఒక డిఫరెంట్ ఫిలిమ్స్కి నాంది పలుకుతుంది అనుకుంటాను. ఇందులో జస్ట్ ఒక 2 hours ఫిలిం ఇది. కావాల్సిన కంటెంట్ మట్టుకే ఉంటూ ఎలాంటి ఎక్స్ట్రాస్ లేకుండా ఒక డిఫరెంట్ అప్రోచ్తో ఉండే సినిమా ఇది. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని నచ్చుతుందని ఆశిస్తున్నాం. సో నాగార్జున గారు మాట్లాడతారు. ప్రెస్ మీట్లో మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. గగనం దిల్ రాజు గారు అన్నట్టు నిజంగా డిఫరెంట్ ఫిలిం. మామూలుగా అన్ని సినిమాలకి డిఫరెంట్గా తీస్తున్నాం అది ఇది అని చెప్తాం, అలా కాకుండా నిజంగా డిఫరెంట్ ఫిలిం. అండ్ ఒక యాక్షన్ ఫిలిం అని నేను అన్ను, బట్ ఒక థ్రిల్లర్, ఒక థ్రిల్లింగ్, ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఫిలిము. నేను ఈ సినిమాలో కమాండర్ రోల్ ప్లే చేస్తున్నాను. కమాండో అంటే కంప్లీట్ యాక్షన్ అని కాదు. మీకు గుర్తుందో లేదో, మనకి ఆ కాందహార్ హైజాక్ జరిగింది. ప్లేన్ని హైజాక్ చేసి అహ్మదాబాద్ తీసుకెళ్ళి అక్కడి నుంచి కాందహార్ తీసుకెళ్లారు. అటువంటి హైజాక్ని ఒక బేసిస్గా తీసుకుని, ఆ హైజాక్ని తీయలేదు, దాన్ని బేస్గా తీసుకుని ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. లోపల ఉన్న హైజాకర్స్, ఉన్న ప్యాసింజర్స్ మధ్యన డ్రామా, ఈ బయట ఉన్న కమాండో, పొలిటీషియన్ నెగోషియేషన్స్ చేసేవాళ్ళు, హైజాకర్స్తో మాట్లాడేవాళ్ళు, వీళ్ళ మధ్యన డ్రామా. అసలు ఏం జరుగుతుంది నిజంగా ఒక హైజాక్ జరిగినప్పుడు, లేకపోతే ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏంటి, ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్స్ ఏంటి. అలాగే ఒక 200-300 మందిని హైజాక్ చేసి, ఒక 4-5 టెర్రరిస్టులు హైజాక్ చేసి ఒక రూమ్లో పడేసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళకి నిజంగా ఏం జరుగుతుంది, వీటన్నిటినీ పెట్టి ఒక మంచి, ఒక చక్కటి కథగా చేసి చాలా ఇంట్రెస్టింగ్గా రాధామోహన్ గారు క్రియేట్ చేశారు. అండ్ ఇటువంటి సినిమాలో కామెడీ ఏంటి అని అనుకోవచ్చు. ఇటువంటి సినిమాలో ఒక క్రిటికల్ మూమెంట్లో, ఒక టెన్షన్లో ఉన్న మూమెంట్లో ఒక హ్యూమర్తో మనుషులు దాన్ని రిలాక్స్ అవ్వటం, ఫ్లైట్లో కానీ ఇక్కడ కానీ చాలా ఇతను నా కమాండో చేసే పంచి డైలాగ్స్ కానీ, అండ్ కొన్నిసార్లు గవర్నమెంట్ చేస్తున్న తప్పులు కానీ, వీళ్ళు చేసే సాక్రిఫైస్ని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోకపోవడం కానీ, ఇటువంటివన్నీ భలే ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్. అండ్ ఇటువంటి సినిమాల్లో ఇది ఒక సినిమాని ఒక కమర్షియల్ ఫిలిము, ఒక 6 పాటలు, 5 ఫైట్లు లాగా చూడకుండా ఒక వెరీ కమర్షియల్ ఫిలిం, ఒక కొత్త ఆనెస్ట్ అటెంప్ట్. నిజంగా దీంట్లో ఉన్న టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరూ ఒక ఆనెస్ట్ అటెంప్ట్. ఒక మంచి సినిమా తీయాలి, తెలుగు వాళ్ళకి మంచి సినిమాలు తీయటం రాదు అనే ఇది మీద, మంచి సినిమా అంటే కమర్షియల్గా ఉండకూడదని కాదు, ఒక మంచి సినిమా కమర్షియల్గా ఉంటూ ఒక మంచి సినిమా తీయాలి, అందరికీ నచ్చాలనే ఓతో ఇది చేసాం. నా కెరియర్లో నాకు నిజంగా చాలా డిఫరెంట్ ఫిలిం అవుతుంది. అండ్ రాధామోహన్ గారు లాంటి డైరెక్టరు, అలాగే తమిళ్కి ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూస్ చేయటం, ఇటు తెలుగుకి దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయటం చాలా ఆనందంగా ఉంది.
అండ్ ఫిల్మ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకులు కూడా ఇది ఒక ఓపెన్ మైండ్తో ఈ సినిమాని చూడాలి. నేను ఇదేదో మీరు ప్లీజ్ సినిమాని చూడండి అని అడగటం కాదు. ఇది డెఫినెట్గా అది చాలా ఒక కొత్త రకమైన సినిమా. చూసిన తర్వాత అందరికీ మంచి పేరు వస్తుంది. ఎవ్రీబడి విల్ ఫీల్ ప్రౌడ్, నాట్ జస్ట్ ది యాక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్. అలాగే మా తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ దే విల్ ఆల్సో ఫీల్ ప్రౌడ్. మేము మా స్టేట్ నుంచి, ఇక్కడ నుంచి, మా తెలుగు వాళ్ళ దగ్గర నుంచి మంచి సినిమా వస్తుందని అవుతుంది. అలాగే మనం తీసి తమిళ వాళ్ళకి ఇస్తున్నాం. సో దట్ ఈస్ ఆల్సో వెరీ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ మీ. విషెస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 2 ఫ్లైట్లోనూ జరుగుతూ ఉంటాయండి, బయట జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను, ప్రకాష్ రాజ్ గారు, కొంతమంది పాలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, వాళ్ళు అందరూ బయట ఉంటాం. ప్లేన్ అంతా సరౌండ్ చేసేసి కంప్లీట్గా బయట ఉంటాం. ఫ్లైట్లో 200 మంది ఉన్నారు, ఒక 5 టెర్రరిస్ట్ ఉన్నారు లోపల. ఏం జరుగుతుంది, ఎలా, హౌ, ఆ ఎండింగ్ ఎలా చేయాలి అనేది ఇన్స్పిరేషన్ మాకు కాందహార్ హైజాక్ అండి, వేరే ఫిలిమే కాదు. వాట్ హ్యాపెండ్ అట్ కాందహార్ హైజాక్, వాట్ ద పొలిటీషియన్స్ వెంట్ త్రూ, వాట్ ఈ నెగోషియేషన్ చేసేవాళ్ళు వెంట్ త్రూ, వాట్ ప్యాసింజర్స్ లోపల ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటి, ఏం జరిగింది లోపల, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. అంటే 3 రోజులు ఒక సీట్లో కూర్చుని 3 days అంటే వాళ్ళు ఏమీ లేకుండా, ఒక ఎయిర్ కండిషనింగ్ లేకుండా, ఏమీ లేకుండా లోపల ఉక్కిరిబిక్కిరి అయిపోయి, ఒక చిన్న 2 బాత్రూమ్లు అండ్ 5 టెర్రరిస్టులు పెద్ద పెద్ద AK-47లు పట్టుకుని జేబుల్లో బాంబులు పెట్టుకుని ఉన్నారు. అండ్ వాళ్ళు మాట్లాడే తీరు మామూలుగా ఉండదు. వాళ్ళు టెర్రరైజ్ చేయటమే వాళ్ళ మెయిన్ ఇది. ఇటువంటి సిచ్యువేషన్ చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా అంతా. ఏం జరుగుతుంది, ఎప్పుడేం జరుగుతుంది, ఏంటి. దీంట్లో ఈ ఫ్లైట్లో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక 200 మంది ఒక ఫ్లైట్లో ఎక్కినప్పుడు చూస్తూ ఉంటాం కదండి, రకరకాల క్యారెక్టర్స్ ఉంటారు. మనమే నవ్వుకుంటూ ఉంటాం, ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది. కొంతమంది చాదస్తాలు, రకరకాల క్యారెక్టర్స్ లోపల. వెరీ ఇంట్రెస్టింగ్. నన్ను చూస్తే డిఫరెంట్గా చెప్తూ వస్తున్నారు స్క్రిప్ట్లు తీసుకుని. సో నాకు చాలా ఆనందంగా ఉందండి. దిస్ 25 years ఆఫ్ కెరియర్ అయిన తర్వాత ఇంత మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి నాకు. ఇవన్నీ చేయగలుగుతున్నాను, ఒక 4 మీరు అన్నట్టు 4 రకాల సినిమాలు చేయగలుగుతున్నాను అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఈ హీరోయిన్ కమాండ్ వైఫ్ అండి, పాపం ఎక్కడో పంజాబ్లోనే ఎక్కడో ఇంట్లో ఉంది. సో లేదు, ఈ సినిమాకి అది ఉంటే అడ్డం వస్తుందండి, అందుకని ఇట్ విల్ కమ్. ఇట్ ఈస్ నాట్ దిస్ 2 hours ఆఫ్ నాన్ స్టాప్. ఒక వెన్స్డే లాంటి ఫిల్మ్లో, వెన్స్డే చూసారో లేదో, అటువంటి ఫిల్మ్లో హీరోయిన్ని పెట్టి దాంట్లో ఉంటే సూట్ అవ్వదు, పెడతాం కూడా కష్టం. సాంగ్ ఈ సినిమాలో సాంగ్ పెడితే చెప్పు తీసుకుని కొడతారండి. నేను ఊరికే చెప్పట్లేదు. ఇటువంటి సినిమాలో సాంగ్ పెడితే లిబర్టీస్ తీసుకున్నాం, ఎక్కడ అవసరమో అక్కడ తీసుకున్నాం. డెఫినెట్గా సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇటువంటి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకోవచ్చు. నాకు రాధామోహన్ గారు కథ చెప్పినప్పుడు అట్లీస్ట్ ఒక 10-15 సార్లు నేను గట్టిగా నవ్వేశాను. ఎంటర్టైన్మెంట్ ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చారు అనేది, దట్ టెక్నిక్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఇస్ ఫెంటాస్టిక్. సరే, అవన్నిటికీ ముందు మీరు అడిగారు కాబట్టి చిన్న పిట్టకతో చెప్తాను ఈ కథ ఎందుకు పుట్టింది. సాధారణంగా ప్రతి ఒక్కరు బస్సులో ట్రావెల్ చేయొచ్చు, ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటాం, ఫ్లైట్లలో ట్రావెల్ చేస్తుంటాం. వెళ్ళే ముందు రకరకాల మైండ్ సెట్స్తోని స్టార్ట్ అవుతాం. ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఒకలాగా ఉంటాడు, ఒక ఎంప్లాయీ అయితే ఒకలాగా ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒకలాగా ఆలోచిస్తారు. అలా రకరకాలుగా ఆలోచించిన వాళ్ళు ఫ్లైట్లో అంతమంది ఎక్కిన తర్వాత అనుకోని సంఘటన జరిగితే వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడి నుంచి పుట్టింది కథ. సో దాంట్లో నుంచి నాగార్జున గారు చెప్పినట్లు దాంట్లో ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అంటే అంత టెన్షన్లో కూడా కొంతమంది మన పక్కన బాంబు పడుతుందని వాళ్ళు టెన్షన్ పడరు, నవ్వుతూ ఉంటారు, ఎలాగో ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే కదా అని. అలాంటి క్యారెక్టర్లు. సో అలా రకరకాల క్యారెక్టర్లతో నుండి ఇది నాగార్జున గారితో చేయడానికి రీజన్ ఎందుకో ఇలా క్యాజువల్గా నాగార్జున గారు డిఫరెంట్ ఫిలిం చేయాలి రాజు, ఇంకా ఎంతసేపు డ్యాన్సులు ఫైట్లు అని అన్నప్పుడు రాధామోహన్ గారు నాకు చెప్పింది, నాగార్జున గారికి చెప్పడం జరిగింది. రాధామోహన్ గారు కాన్సెప్ట్ చెప్పగానే నాగార్జున గారు యాక్సెప్ట్ చేశారు, డిఫరెంట్ ఫిలిమ్స్ ట్రై చేద్దామని. సో డెఫినెట్గా ఏదో ఒక స్టేజ్లో కొత్త సినిమాలు రావాలి. కమర్షియల్ సినిమాలు ఇప్పుడు నాగార్జున గారికి నేను ఒక కథ, 4 పాటలు, 4 ఫైట్లతో తీసుకెళ్తే డెఫినెట్గా నాకు సినిమా చేస్తారు. అలా కాదు, ఒక అటెంప్ట్ సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని ఇది అటెంప్ట్ చేసాం. డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నాం. మేము డిఫరెంట్గా ప్రయత్నం చేశాం కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారని వెయిట్ చేస్తున్నాం. November 2nd week.
సో సైమల్టేనియస్ తమిళ్ అండ్ తెలుగు రిలీజ్ కాబట్టి ఎగ్జాక్ట్లీ సెకండ్ వీక్లో ట్రై చేస్తున్నాం. ముందే అంటే రాధామోహన్ గారు ఫ్రమ్ తమిళ్, ఆయన యాక్చువల్ తమిళ్లో తీద్దామని మొదలు పెట్టిన స్క్రిప్ట్ ఇది. నాకు చెప్పిన తర్వాత ఇది 2 లాంగ్వేజెస్లో చేద్దామని నాగార్జున గారికి చెప్తే డెఫినెట్గా ట్రై చేద్దామని అలా ట్రై చేసాం. తమిళ్కి ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు, డ్యూయట్ మూవీస్ పైన, తెలుగులో మేము చేసాం. సేమ్ సో 2 షార్ట్స్ తీశారు, తమిళ్ది ఒక షార్ట్, తెలుగు ఒక షార్ట్. బిగినింగ్లో కొంచెం కష్టంగా ఉందండి, బట్ అక్కడ ఒక 2 సంవత్సరాలు చదువుకున్నాను. అండ్ మన ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చే ముందు, శివ ముందు సినిమాలన్నీ నేను తమిళనాడులోనే షూటింగ్ అంతా జరిగింది. అప్పుడు తమిళ్ నేర్చుకోవటం, అక్కడ వింటూ మాట్లాడటం జరిగి ఐఎమ్ క్వైట్ ఓకే, అర్థమవుతుంది. ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు రాధామోహన్ గారు బాగా హెల్ప్ చేసి షార్ట్ కట్ చేసి, ఇటు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ దే ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. బట్ వి మేనేజ్డ్. రేపు బృందావనం రిలీజ్, and I sincerely wish and I hope it will be a very very big hit. Thank you, sir. Wish you all the best, Raj.